రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాత్రదారులు, సూత్రధారులు ఎవరన్నది ఒక్కొక్కటిగా తేలుతుంది. పోలీసుల కస్టడీలో ఉన్న ఎస్ఐబి మాజీ డీఎస్పీ దుగ్గ్యాల ప్రణీత్రావు విచారణలో గుట్టు బయట పెడుతున్నారు. ప్రతిపక్ష నేతలు, ప్రజా సంఘాల నేతలే టార్గెట్గా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిందని, ఇందులో నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు కీలకంగా వ్యవహరించారని చెప్పారు. తాజాగా తెరపైకి ఎస్ఐబిలోని టెక్నికల్ కన్సల్టెంట్గా ఉన్న రవిపాల్ పేరు బయటకొచ్చింది. రవిపాల్ను విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు పోలీసులు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ అమిని. అయితే ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలోని రోజుకో కొత్త మలుపు అయితే తిరుగుతుందనే చెప్పొచ్చు. అలాగే విచారణలో కూడా కీలక అంశాలు అయితే బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ప్రణీత్రావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోనే భుజంగరావు అలాగే తిరుపతన్నను అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే మరో ప్రక్క ప్రభాకర్ రావు యుఎస్ వెళ్ళిపోవడంతో అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఈ రోజు కూడా ఒక కొత్త విషయం బయటకు వచ్చిందని చెప్పొచ్చు. మొత్తానికి రవిపాల్ అనే వ్యక్తి ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ విషయంలోనే కీలకంగా వ్యవహరించనుంటుంది. ఐఎస్బిలో టెక్నికల్ కన్సల్టెంట్ గా రవిపాల్ అయితే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. రవిపాల్ నేతృత్వంలోనే ట్యాపింగ్ డివైస్ లో తీసుకుంటున్నట్టు కూడా అధికారులు అయితే గుర్తించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఈ ట్యాపింగ్ డివైస్ ను రవిపాల్ తీసుకొచ్చినట్లు కూడా గుర్తించడం జరిగింది. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతోని ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి డివైజులు అయితే ఇజ్రాయెల్ నుంచి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పేరు మీద అయితే ఇక్కడ ఇండియాలోకి అయితే దిగుమతి చేశారు. అలాగే రవిపాల్ కి ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన డివైస్ ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసిన నేపథ్యంలోనే ఏదైతే బీఆర్ఎస్ ఐఎస్బి ఏదైతే రవిపాల్ కు పెద్ద ఎత్తున కోట్లలో సొమ్ము చెల్లించినట్లు కూడా తెలుస్తుంది. అలాగే రవిపాల్ అలాగే ప్రభాకర్ రావు కలిసి అధునాతన డిజైన్లు ఇజ్రాయెల్ నుంచి దిగుమతులు చేసుకున్నట్లు కూడా గుర్తించారు. మొత్తానికి ఏదైతే ఈ డివైజులు ఉన్నాయో 300 మీటర్ పరిధిలో మాట్లాడే మాటలు నేరుగా వినబడే డివైజ్ అయితే రవిపాల్ అక్కడి నుంచి తెప్పించడం జరిగింది. అలాగే రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలోనే ఈ ఆఫీస్ ఏర్పాటు చేసుకుని వాళ్ళ ఫోన్ సంభాషణలు అయితే విన్నట్లు కూడా ప్రస్తుతం అధికారులు అయితే గుర్తించారు. అలాగే రవిపాల్ తో పాటు ప్రణీత్రావు కూడా ఈ ఫోన్ ట్యాంపింగ్ అయితే విన్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే ఈ మరో పక్కన చూసుకున్నట్టయితే ఈ ఫోన్ ట్యాంపింగ్ వివరాల్లోని ఏదైతే రియల్ ఎస్టేట్ అలాగే ఫార్మా సాఫ్ట్వేర్ కంపెనీ యజమానులు ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లయితే అధికారులు గుర్తించారు. ప్రతిపక్ష నేతలతో టచ్లోకి వెళ్లిన రాజకీయ వ్యాపారవేత్తలు అయితే ప్రణీత్రావు గ్యాంగ్ అయితే బెదిరించినట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి వ్యాపారవేత్తలు వాయిస్లను వారికే వినిపించి బెదిరింపులు పాటుకున్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. ఏదైతే వీళ్ళు రికార్డ్ చేసిన ఆడియోలు ఉన్నాయో ఈ బయటికి రావద్దంటే కనుక బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏదైతే బెదిరింపు ఆడియోలను వ్యాపారులు ముందు పెట్టి ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఎలక్షన్ సంబంధించినప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ కొనిపించినట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. మొత్తానికి ఏదైతే ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ విషయానికి వచ్చేసరికి రోజుకు కొత్త మలుపు పెరగడంతో ఇంకా దీని వెనక ఎంతమంది ఉన్నారనే కోణంలో చూస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు ఏదైతే ఇందులో మెయిన్ గా ప్రభాకర్ రావు వ్యవహరించినట్లు తెలుసు. ఇతను ఏదైతే ఈ కేసు నమోదైన తర్వాత యుఎస్ వెళ్ళిపోయారు. ఇప్పుడు అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేస్తున్నట్లు కూడా తెలిసింది. యామిని. రైట్, థ్యాంక్ యూ కుమార్. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాత్రదారులు, సూత్రధారులు ఎవరన్నది ఒక్కొక్కటిగా తేలుతుంది. పోలీసుల కస్టడీలో ఉన్న ఎస్ఐబి మాజీ డీఎస్పీ దుగ్గ్యాల ప్రణీత్రావు విచారణలో గుట్టు బయట పెడుతున్నారు. ప్రతిపక్ష నేతలు, ప్రజా సంఘాల నేతలే టార్గెట్గా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిందని, ఇందులో నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు కీలకంగా వ్యవహరించారని చెప్పారు. తాజాగా తెరపైకి ఎస్ఐబిలోని టెక్నికల్ కన్సల్టెంట్గా ఉన్న రవిపాల్ పేరు బయటకొచ్చింది. రవిపాల్ను విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు పోలీసులు.